ఆదర్శంగా జీవించే వ్యక్తులు ఎప్పుడూ అమృత గడియల్లోనే మేల్కొంటారు. నిజానికి వారి జీవితానికి వాళ్ళు శాసనకర్తలుగా వ్యవహరిస్తూ ఉంటారు. మరికొందరు సూర్యోదయాన్నే మేల్కొంటారు, అంటే 5 ఆ సమయాలకు. వాళ్ళు కేవలం తమ జీవితంలో శాసనాన్ని అమలు చేసే వ్యక్తులుగా మాత్రమే జీవిస్తూ ఉంటారు. ఇక 3వ స్థాయి వ్యక్తులు సూర్యోదయం అయిన తర్వాత మేల్కొంటూ ఉంటారు. వాళ్ళు కేవలం శాసనాలకు లోబడి మాత్రమే జీవిస్తూ ఉంటారు. వీళ్ళ జీవితంలో శాసనాలు చేయలేరు, శాసనాన్ని అమలు చేయలేరు, కేవలం శాసనం లోబడి బతుకుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల్ని శ్రామిక జీవితం అని చెప్పొచ్చు. కాబట్టి అమృత గడియలో మేల్కొన్నట్లయితే నీ జీవితానికి నీవే రాజు అవుతావు. సూర్యోదయానికి లేస్తే నీది జీవితానికి మంత్రి అవుతావు. సూర్యోదయం తర్వాత మేల్కొంటే మాత్రం నీ జీవితం నువ్వే శ్రామికుడివి.